మైలార పడెల్లు అలియాస్ భాస్కర్ సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో పనిచేసిన వ్యక్తి. ఈ ప్రాంతంలో గంగన్న దళం నుంచి స్టార్ట్ అయిన తన ప్రస్థానం దండకారణ్యం వరకు వెళ్ళింది. గిరిజన హక్కుల కోసం, పీడిత ప్రజల సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసింది భాస్కర్ అని చెబుతుంటారు. భాస్కర్ కులాన దళితుడు, కానీ సమసమాజ నిర్మాణం కావాలి, పీడిత ప్రజలకు మేలు జరగాలని మావోయిస్టు పార్టీ సిద్ధాంతం కొనడం కమిట్మెంట్ అయి 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో పనిచేసిన వ్యక్తి. మనం ఒకసారి చూపెట్టచ్చు. భాస్కర్ ఇంటి వద్దే ఉన్నాం. కడుపేదరికం, మామూలు గుడిసె. ఇంతకుముందు తల్లిదండ్రులు ఉన్న గుడిసె కూలిపోయింది. భూములు జాగలు పోడు భూమే, 4 ఎకరాల భూమి ఉంది. ఎక్కడ కూడా బ్యాంకు బ్యాలెన్స్ అందరి లెక్కల లేదు. దళిత కుటుంబంలో పుట్టిన భాస్కర్ సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేశారు. చనిపోయిన విషయం, ఎన్కౌంటర్లో చనిపోయిన విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. బాధపడుతూ మా బాబాయ్ ఎప్పుడు వస్తాడు, మా పరిస్థితి ఏంటి, మా బాబాయ్ బాడీని మాకు అప్పచెప్పాలని నేరుగా రోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మా బాబాయిని మేము చూడలేకపోయాం, కనీసం చనిపోయిన తర్వాతనైనా శవాన్ని మాకియండి అంటూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అప్పీల్ చేస్తున్న యథార్థాన్ని ఇప్పుడు ఆర్టీవీ పరిచయం చేయబోతుంది. ఇది ఎక్కడ కూడా కట్టుకథ కాదు, కల్పిత కథ అస్సలే లేదు. మనం చూపెట్టచ్చు. ఇదే ఇల్లు గూనపెంక, ఇది కూడా అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని చెబుతారు. ఒక ఇల్లు అయితే అసంపూర్తిగా ఉన్న పరిస్థితి, చాలా దయనీయమైన పరిస్థితి కనబడుతుంది. కన్నీళ్లు పెడుతున్న కన్నీటి కథ ఒకసారి చూపెడదాం. ఇది భాస్కర్ కుటుంబ సభ్యుల పరిస్థితి. భాస్కర్ దళితుడు. ఆ దళిత కుటుంబంలో పుట్టిన భాస్కర్ చాలా కాలంగా మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా పనిచేశారు. ఎక్కడ కూడా వనకలేదు, జనకలేదు. క్రాంతి నుండి భాస్కర్ వరకు ఏ విధంగా తన కుటుంబం సాగింది తెలుసుకుందాం. అమ్మ, మీరేమవుతారు భాస్కర్కు? ఎప్పుడన్నా చూసినావమ్మా భాస్కర్? ఏంది మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఎన్కౌంటర్ అయిందని? నిన్న తెలిసింది. నీ పేరేంద్ర తల్లి? నా పేరు గీత. బాబాయ్ అవుతాడు. ఎప్పుడన్నా నచ్చిందా తల్లి భాస్కర్? ఎప్పుడు రాలేనా తండ్రి. ఇప్పుడు నా ఇంటికి వస్తుడు నా తండ్రి. ప్రజలు చేయమనుకుంటే నా తండ్రి, నువ్వు ప్రజల కోసమే కళ్ళు ముద్దువా తండ్రి. తండ్రి, నువ్వు మీడియాని పంపించినావా నా తండ్రి. మాకేం మాట్లాడాలో తెలియదు తండ్రి. నువ్వు మీడియాని మా కోసం పంపిద్దావా తండ్రి. ఏం మాట్లాడమంటే తండ్రి, నా గురించి మాట్లాడంటివా తండ్రి. ఏమని మాట్లాడాలా తండ్రి. నువ్వు 32 సంవత్సరాలు అవుతుందా తండ్రి. నా తండ్రి, నీకు ఇల్లు తోవ తెలియదు నా తండ్రి. నా తండ్రి, నీకు అన్నదమ్ముల తోవ తెలియదు నా తండ్రి. నా తండ్రి, నువ్వు వెయ్యి నుంచి నా తండ్రి. నా తండ్రి, నువ్వు ఇంటికి లేవు నా తండ్రి. నా తండ్రి, నీ అన్నదమ్ముల పీసాలు నా తండ్రి. నా తండ్రి, అందరితో దోచుకొని తినలేరు నా తండ్రి. నా తండ్రి, నా తమ్ముడు అంత పెద్దోడు అన్నా. నా తండ్రి, మేము చేసుకొని కైకిలు చేసుకొని బతికటోళ్ళం అన్నావు నా తండ్రి. నా తండ్రి, అందరు అంటుండ్రి నా తండ్రి. నా తండ్రి, భాస్కర్ అంటే ఎంత ఉన్నోళ్ళు అనుకున్నారు నా తండ్రి. నా తండ్రి, ఏడేమి లేదు నా తండ్రి. నా తండ్రి, నీ అన్నదమ్ముల మీద కొడుకోకపోయా నా తండ్రి. నా తండ్రి, నీ గోళ్ళ మీద ఎరగకపోయా నా తండ్రి. నా తండ్రి, నీకు ఇల్లు అదికి రాకపోయినా తండ్రి. నా తండ్రి, నీకు ఏమి అదికి రాకపోయినా తండ్రి. నా తండ్రి, నిన్ను కొట్టి చంపిరా నా తండ్రి. నా తండ్రి, నిన్నేం చేసి చంపిరి నా తండ్రి. నా తండ్రి, నీ పానమే నక్కల వేదో నా తండ్రి. నా తండ్రి, నువ్వే జంగల కళ్ళు మూతివి నా తండ్రి. నా తండ్రి, నువ్వే జంగలకి ఇదైతివి నా తండ్రి. అత్యంత ఘోరం అని కూడా చెప్పచ్చు. అంటే
నేను అందుకనే చెప్పాను, ఆర్టీవీ వాస్తవికాలు చూపెట్టే ప్రయత్నమే మనం చేస్తున్నాం. కల్పిత కథ కాదు, కట్టు కథ కాదు. భాస్కర్ కుటుంబ సభ్యులతో మనం ఉన్నాం. భాస్కర్ కుటుంబం పరిస్థితి ఏంటో కూడా నేను చెప్తున్నాను. అయితే ఎక్కడ ఇప్పటి వరకు కులాల గురించి మనం మెన్షన్ చేయలేదు. దళిత సామాజిక వర్గంలో భాస్కర్ది మాదిగ సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నుంచి మావోయిస్టు పార్టీలో 30 సంవత్సరాలు సుదీర్ఘంగా తన సేవలు అందించాడు. మావోయిస్టు పార్టీలో ఇటు ఇంద్రవెల్లి దళం నుండి, గంగన్న దళం నుండి మొదలుకొని ఇంద్రవెల్లి అనంతరం చెన్నూరు దళ కమాండర్గా, చెన్నూరు దళ కమాండర్ నుంచి 2002లో డీకేకు భాస్కర్ ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితి. పార్టీ సూచన మేరకు డీకేకు దండకారణ్యంకు వెళ్ళిన పరిస్థితి కనబడింది. తనకు సంబంధించిన అంశాలలో ఎక్కడ కూడా తను వెనుకాడలేదు అని చెప్తున్నారు. 93 ఆ పీరియడ్లో ఒకసారి భాస్కర్ అరెస్ట్ అయ్యారు. భాస్కర్ అరెస్టు అనంతరం నేరుగా వరంగల్ జైల్లో కూడా ఉన్నారని ప్రాథమికంగా చెబుతున్న పరిస్థితి. 1.5 ఇయర్ జైలు జీవితం గడిపిన తర్వాత కూడా నమ్మిన సిద్ధాంతం కోసం భాస్కర్ మళ్ళీ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి. పార్టీలోకి వెళ్ళిన తర్వాత దాదాపుగా 35 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా తను పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ భాస్కర్కి సంబంధించిన అన్నతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భాస్కర్ వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది, అసలు భాస్కర్ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది, పోయిన తర్వాత తల్లిదండ్రులు చనిపోయినారు, తల్లిదండ్రి చనిపోయిన అనంతరం ఎప్పుడు కూడా భాస్కర్ ఇంటికి రాలేదని చెబుతుంటారు. భాస్కర్ బాబు ఏం పేరు నీ పేరు? నా పేరు ఆడేళ్ళు. ఆడేళ్ళా? ఏమవుతాడు భాస్కర్? తమ్ముడు. ఎప్పుడు తెలిసింది బాబు ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలుసా నీకు? నిన్ననే తెలిసింది. నువ్వు పెద్దోనివా? నేను పెద్దోని. నిన్న తెలిసింది. నిన్న తెలంగానే మన 5:30 దాకా తెలిసింది. తెలంగాణ అరే ఇట్లా పనిగా ఇట్లనే మేము ఏడుకుంటూ వస్తున్నాం. ఒక గాడితో కారం చూసుకుంటే ఏదో భరిస్తారో ఏం చేస్తారో అని చచ్చిపోయిన కాడ ఒక చూస్తున్నాం. ఏంటి బాబు ఎప్పుడన్నా భాస్కర్ మీతోటి అంటే ఈ 35 సంవత్సరాల వ్యవధిలో మీతో కలిసి ఎప్పుడు మాట్లాడలే, ఎప్పుడు కాలే, ఇంటికి వచ్చలేదు. మా తండ్రి చచ్చిపోయాడు, అమ్మాయి చచ్చిపోయింది, వాళ్ళు చచ్చిపోయిన రాలే, వాళ్ళు చచ్చిపోయినా కూడా రాలే. అప్పుడు మా బాబా ఉన్నప్పుడు అందులో పోయినప్పుడు మా తమ్ముడు అందులో పోయినప్పుడు మా అమ్మది చేతిర కొట్టిరు, మా బాబుది పురివార కొట్టిరు పోలీసులు. ఆ బియ్యం పప్పులను తీసి మన పప్పు కారము ఉప్పు అన్నీ కలిపి ఒకతడకు పోసి అంతా కలిపి తొక్కిపోయారు. అవి జొన్నలు పిండి ఎంత గడకపొడి బిడకపొడి ఉంటే కారం మీరమని అన్నీ వేసిపోయారు. మళ్ళా అటు పోయినాక మళ్ళీ నన్ను 2 సార్లు రోకాలు ఎక్కించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కొట్టారు నిజంగా 2 సార్లు రోకాలు ఎక్కించారు. ఇలా భక్తి చేసుకునేయారు. అప్పుడు భక్తి చేస్తుడు నేను ఇప్పటికి కూడా భక్తి చేస్తా కానీ భగవద్గీత చదువుకుంటా. భక్తి చేసుకునే ఆ చెప్పమారు కూడా ఆ షేర్పడి ఇప్పుడు జవారు మనుషులు వచ్చారు. ఇప్పుడు బాగా దిగానే ఉండే టీడీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చారు. ఒకటి చేత పట్టి జీవులైతే రోకాలు ఎక్కించారు. ఆ బాధకేయలేక మళ్ళీ గట్టి కిందికి 10 జీతం ఉండేది పోలీసుల బాధకే. ఇట్లా జరిగింది. జరిగితే ఇప్పుడు చచ్చిపోయింది. ఎన్ని ఎకరాల భూమి ఉన్నది? మాకెంత సాగు చేసుకున్న భూములు అవి గిట్లని సాగు చేసుకొని బతికే భూములు దుబ్బలు సబ్బలు రాళ్ళు రప్పలు ఉన్నాయి. అంతే ఆనబడుతుంది, పంట లేకుండా లేవు. ఆయన భూములు అంతా చేసుకొని బతామంటే పోలీసుల బ్యాంక్ వారిపోయి 12 జీతం ఉన్నాయి. ఊరి వాళ్ళందరికీ గుర్తే పోలీసుల బ్యాంక్. బాబు మీ తమ్ముడు పెద్ద నాయకుడు మావోయిస్టు పార్టీలో తెలంగాణ నెంబర్ ఏ నాయకు మనకు తెలియదు కానీ అందులో వేయింది మాత్రం మాకు గుర్తు. ఇక పేపర్కి వస్తేనే తెలుసుకోడు ఇట్లా ఇట్లా ఉన్నాడట, అటు పోయినట ఇటు అది చదువుకుంటే చెప్తే ఏమో ఉన్నాడు లేదు. అందుకని మేము గిట్లా అనుకుంటే ఫోన్ చేయాలి లోకల్లో ఫోన్ చేయాలి, పోలీసులు వాళ్ళు మాకు ఫోన్ చేయాలి. మేమే కాదు సెల్ ఫోన్లకు కావేమో ఎల్లుంటాయి సెల్ ఫోన్ అలా చూసినాం. చూసి అరే అది ఏర్పడలే వీళ్ళగా ఏర్పాటు చేసి మీ తమ్ముడే అనగానే అప్పుడు ఇక మన ఆడే పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్ పట్ల పోట్లు అంటేసారు కదా అట్లా. అప్పుడు ఇప్పటికి కూడా అంటేసారు ఆడ
అది చూసి అప్పుడు కొంచెం అట్లనే కొడుతుందని అప్పుడు అతడే అనుకున్నాం అట్లా. ఇప్పుడు ఎవరన్నా పోయినరా మరి బాడీ కోసం తీసుకురానికి? పోయినరు 4-5 పోయినరు. తీసుకొస్తామన్నారు. ఇలా నిన్న 11 గంటలు 12 గంటలు వేయరు. ఇక ఆడికి బీజాపూర్ ఏరుకోదామన్నారు. పొద్దుగా ఫోన్ చేస్తే ఇక సాయి తాగుతాను ఇంకా సార్ దగ్గరికి పోలే వాటి రేపు పోలేమన్నారు. ఇక పోయినరా లేరా మాట్లాడరా అది తెలియదు. ఇక అత్తే పోమన్నట్టు చూస్తున్నాం. ఆఖరికి చచ్చిపోయినాక ఇంత ముఖం చూసి ఏదంత ఖర్చు చేద్దామని చూస్తున్నాం. అంతకేం లేదు. ఇది పరిస్థితి. మావోయిస్టు ఉద్యమంలో ఉన్న నాయకుల కుటుంబాల పరిస్థితి ఈ విధంగా ఉంది. చెప్పొద్దు ఒక జర్నలిస్ట్గా నాకు తెలిసిన పరిజ్ఞానంలో పరిచయం చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నం. అయితే ఎక్కడ బంగ్లాలు భవంతులు కనబడవు. మావోయిస్టు పార్టీ పెద్ద నాయకుల కుటుంబాల పరిస్థితి ఆడ కట్కం సుదర్శన్ది ఇంతకుముందే చూపెట్టాను. మళ్ళీ భాస్కర్ ఇల్లు కూడా చూపెట్టే ప్రయత్నం చేశాను. ఇంత దయనీయమైన పరిస్థితి పొచ్చెర గ్రామంలో ఉంది. పక్కనే అందాల జలపాతం కనబడుతుంది, కానీ భాస్కర్ కుటుంబంలో ఎక్కడ అందంగా ఉండదు. అంతా కూడా కన్నీటి పర్వమే కనబడుతుంది. ఇల్లు ఉండదు. ఎట్ ద సేమ్ టైం గతంలో తన పార్టీలో పోయిన తర్వాత జరిగిన యథార్థాల గురించి చెబుతూ కన్నీరు మున్నీరు పెడుతున్న పరిస్థితి. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినా భాస్కర్ ఏ రోజు కలత చెంది రాలేదు, కనీసం కనికరించలేదు, చివరి చూపు కూడా చూడలేదని చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు పార్టీలో కంతి లింగవ్వ చనిపోయిన తర్వాత కూడా ఎన్కౌంటర్లో అప్పుడు కూడా రాలేదు, ఎప్పుడు కూడా కంటికి కనబడలేదు భాస్కర్ అని చెబుతున్న పరిస్థితి. మా కుటుంబ సభ్యులు 4 ఇప్పటికే బీజాపూర్ వెళ్ళారు. అయ్యా పోలీసులారా, ప్రభుత్వ పాలకులారా, ఈ చివరిసారి అన్నా చూసుకోవడానికి భాస్కర్ బాడీని ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి. 1993లో భాస్కర్ పార్టీలో చేరిన పరిస్థితి. అయితే భాస్కర్ ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశాడు. అప్పటికే మంచి కళాకారుడు, కవిత్వం రాసేటోడు, పాటలు పాడేటోడు. ఈ ప్రాంతంలో ఉద్యమాలకు అంటే పాలేర్ల వ్యవస్థకు చాలా సీరియస్గా పార్టీ నాయకత్వం వహించింది. రకరకాల ఉద్యమాల్లో ఈ ప్రాంతంలో పెట్టింది పేరని చెబుతుంటారు. ఆర్ఎస్యు స్టూడెంట్ లీడర్గా ఉన్న భాస్కర్ నేరుగా పార్టీలో చేరాడు. ఇంద్రవెల్లి దళం, అదేవిధంగా గంగన్న దళం, అక్కడి నుంచి చెన్నూరు దళం 2002లో డీకేకి వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత 2009లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం 2013-14లో ఇన్ఛార్జిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసిన పరిస్థితి. చాలా మేరకు రిక్రూట్మెంట్ దిశగా కూడా భాస్కర్ ప్రయత్నించారని చెబుతున్నారు. దాదాపుగా 20 నుంచి 25 ఎన్కౌంటర్లలో భాస్కర్ తప్పించుకున్న పరిస్థితి. భాస్కర్ వచ్చాడంటే గ్రేహౌండ్స్ దళాలు అడవిని జల్లెడ పడుతున్న పరిస్థితి అప్పుడు కనబడేది. అయితే భాస్కర్ నిన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ సమీపంలో చనిపోయినట్టు పోలీస్ బలగాలు ప్రకటించిన పరిస్థితి. అయితే ఈ అంశంలో కుటుంబ సభ్యులకు వార్తల ద్వారానే విషయాలు తెలిసింది. చనిపోయింది మా తమ్ముడే అని అన్న కూడా ధృవీకరించిన పరిస్థితి. గ్రామస్తులు కూడా బాడీ కోసం ఎదురు చూస్తున్నారు. 35 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, పీడిత ప్రజల కోసం మా తమ్ముడు ప్రయత్నం చేశారు. వాళ్ళ కూతురు కూడా ఏడుస్తూ ఒకే విషయం చెప్పింది, ఎక్కడ నువ్వు రాలేదు, కనబడలేదు, మా గురించి ఆలోచించలేదు, 4 అన్నదమ్ముల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, మా పరిస్థితి ఏందో కూడా చూడలేదు, పీడిత ప్రజల కోసం యుద్ధం చేసి ఫైట్ చేసి విముక్తి కోసం ప్రయత్నం చేసిన నువ్వు ఈరోజు ప్రాణం లేకుండా ఈ గ్రామానికి మళ్ళీ తిరిగి వస్తున్నావా పెద్దనాన్న, నేనేం మాట్లాడాలని అందరినీ కన్నీళ్లు పెడుతున్న యథార్థం కన్నీటి పర్వతం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ నిజానికి పార్టీలో ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు, కానీ పార్టీలో పనిచేస్తున్న కుటుంబాల పరిస్థితి మాత్రం, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉందని చెప్పక తప్పదు. గ్రామస్తులు ఏం చెబుతున్నారో, అసలు భాస్కర్ కథ ఏ విధంగా కొనసాగింది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పొచ్చెర గ్రామానికి ఇటీవల కాలంలో భాస్కర్ ఎప్పుడన్నా నచ్చిందా? వస్తే ఎవరన్నా చూశారా? చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లా అరుణతార పీడిత ప్రజల సింహ సప్నికుడు, మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ సభ్యుడు, సాయుధ కవిత కళాకారుడు, మైలార పడేళ్ళు భాస్కర్ అన్నకు అరుణ జోహార్లు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందనలు అంటూ
మనం చూపెట్టే ప్రయత్నం. అయితే గ్రామస్తులు అందరూ ప్రస్తుతం మనం భాస్కర్ గ్రామంలో ఉన్నాం. ఒక రకంగా దీన్ని భాస్కర్ పేరుతోనే ఎక్కువ ప్రచారంలో వచ్చింది. భాస్కర్ పేరుతో ఈ గ్రామంలో చాలాసార్లు పోలీసులు వచ్చేవారు, పోయేవారు. పోలీసులు ఈ గ్రామస్తులను చాలామందిని రకరకాలుగా మంచికో చెడుకో వారితో మాట్లాడే ప్రయత్నం చేసేది. మైలారపడెల్లు భాస్కర్కు ఈ ఊరికి పేరు వచ్చింది. అయితే 35 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలంగా పార్టీలో భాస్కర్ పనిచేశాడు. పనిచేసిన అనంతరం నిన్న ఎన్కౌంటర్ అంశం తెలిసిన పరిస్థితి. అన్న, ఏం పేరు నీ పేరు? నా పేరు కుడాల స్వామి. సామాన్య ఎవరే? నాది పొచ్చర్నే. పొచ్చర. అవును. ఏం సంగతి? ఈ పొచ్చరను భాస్కర్ అన్న అంటేనే ఫస్ట్, తర్వాత బాగా ప్రచారం జరిగింది, అంతేనా? అవును. విషయం ఏంటంటే గత 30 సంవత్సరాలకు పైబడిగా ఒకానొకప్పుడు పొచ్చర అంటేనే అగ్రకులాలకు ఆధిపత్యం కొనసాగుతున్న సందర్భంలో చెప్పులు చేత పట్టుకొని మా తాత ముత్తల కాడి నుంచి వెళ్ళి రుమాల్లో చేతులలో ముట్టుకొని సంకల పెట్టుకొని పోయేటువంటి చరిత్ర ఈ పొచ్చరలో ఉన్నది. అట్లాంటి ఒక నియంత పాలనను, అట్లాంటి పెత్తందారి వ్యవస్థను ఎదిరించడానికి ఇక్కడ పుట్టినటువంటి నక్సలిజం ఒక సూర్యం కమనర్ రూపంలో దళం ఇక్కడికి రావడం, ఆ సందర్భంలో 89-90 ప్రాంతంలో భూపోరాటాలు జరగడం, ఆ భూపోరాటాల్లో అనేక మంది పెత్తందారులు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులలో అగ్రకుల రెడ్డిలు మా ఆడవాళ్ళను చేర్చడం లాంటివి జరిగినాయి. అట్లాంటి విషయాలు మా దృష్టిలో మాకు కనబడ్డాయి. అప్పుడు మేము అనుకునేది, అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు, అరే ఇది ఎంతవరకు సమంజసం, మన గలీలకు వచ్చి మన మహిళలను ఒక చిన్న చూపడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి భావజాలంతో ఇక్కడ రంగప్రవేశం చేసినటువంటి సూర్యం దళానికి మేము అప్పుడు ఎంగేజ్లో ఉన్నప్పుడు మాలాంటి ఒక 10-20 మంది కలవడం, ఆ కలవడం ద్వారా దళాలు పొచ్చెర గ్రామానికి రావడం. ఈ రాష్ట్రంలో తెలంగాణ, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల లోపల మొట్టమొదటిసారిగా భూపోరాట లెక్కన జరిగిన చరిత్ర ఉన్నదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇటు తెలంగాణ వైపు చూసిన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో భూపోరాటాలు జరిగిన చరిత్ర పొచ్చెర గ్రామం నుంచే ప్రారంభమైంది. ఇక్కడ భూస్వాములు, ధనిక భూస్వాములు ఉండేటువంటి వాళ్ళు అణచివేతలకు, అవమానాలకు భరించినటువంటి పరిస్థితి లోపలనే వారు మైలారపు అడేళ్ళు గారు ఆనాడు బోత్లో విద్యార్థి దశలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డప్పుడు, సూర్యందళం నిర్బంధం పెరిగినప్పుడు, మరి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నిషేధం విధించిన తర్వాతనే 92-90 ప్రాంతంలో ఇక్కడ నుంచి నిర్బంధం దాదాపుగా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ప్రాంతం అంతా పొచ్చెర విలేజ్లో ఇనుప బూట్ల సప్పులతో ఒక కవాతు అనేది జరిగింది. నిత్యం అనునిత్యం దాదాపు నెలల తరబడి పోలీసులు రంగప్రవేశం చేసి అణచివేతలు చేయడం జరిగింది. ఆ యొక్క భూస్వాములకు వ్యతిరేకంగానే వాళ్ళు పీడిత వర్గాల కోసం వారి యొక్క విలువైనటువంటి త్యాగాన్ని, విలువైనటువంటి ప్రాణాలని ఇవాళ దండాకరణ్యంలో అర్పించడం జరిగింది. విషయం ఏంటంటే ఏ ఉద్యమమైనా, ఏ పోరాటమైనా దానికి విలువ వెలగట్టలేనిది ప్రాణత్యాగం. అన్ని త్యాగాలకెల్లా గొప్పది ప్రాణత్యాగం. ఆకాశానికి ఎంత ఎత్తైతుంటామో అంతకన్నా గొప్ప విలువైన త్యాగాలకు మనం పీడిత ప్రజలకు ఫలాలను ఇవ్వనప్పుడు అవి ఏ ప్రయోజనం, త్యాగం చేసి ఏం ప్రయోజనం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. విషయం ఏంటంటే మనం త్యాగం చేస్తున్నప్పుడు చిన్న పిల్లాన్ని దుకాణాలకు పంపిస్తేనే ₹1-2 ఆశిస్తాడు, అంటే ఫలాలను ఆశిస్తాడు. ఆ ఫలాలు అందనప్పుడు త్యాగాలు ఏ మేరకు త్యాగాలు చేయాలో ఒకసారి ఆనాటి పీపుల్స్ వారు, ఈనాటి మావోయిస్ట్ పార్టీ అటువంటి ఒకసారి నెమరేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వాళ్ళకు చెప్పేంత సలహాలు ఇచ్చేంత గొప్ప మేధస్సు మాకేం లేదు. కానీ విషయం ఏంటంటే మన పక్కన ఉన్నటువంటి నేపాల్ దేశంలో ప్రచండ మావోయిస్టు భావజాలానికి పోరాడినడు, సాయుధ పోరాటం చేసిండు. అక్కడ ప్రచండ అనే నాయకుడు, గొప్ప నాయకుడు ఆయుధ ఓటు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎలక్షన్లో పాల్గొని రాజ్యాధికారం తీసుకురావడానికి అవకాశం ఏర్పడ్డది. ఇక్కడ కూడా నేనేమంటున్నా అంటే వాళ్ళు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించే వాళ్ళు అవునో కాదో, కానీ ఇక్కడ పంతా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదేమని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత గొప్ప త్యాగాలు మరో జన్మ ఎత్తాలంటే ఆశమాశమొచ్చట కాదు. విషయం ఏంటంటే మనం అంత గొప్ప త్యాగం చేస్తున్నప్పుడు ఆ త్యాగానికి విలువలు ఇవ్వాలి, ఆ త్యాగాలకు పీడిత ప్రజలకు ఫలాలను అందించాలి. ఆ ఫలాలను అందించినప్పుడు మనం ఏ త్యాగం చేసినా అది నిష్ప్రయోజనం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏంటన్నా అంటే భాస్కర్కి చివరిసారిగా మీరు కలిసిన రోజులు, మాట్లాడిన రోజులు ఏమన్నా ఉన్నాయి? మేము చివరిసారిగా నేను కూడా గత 29 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితమే నేను కూడా సాయుధ పోరాటంలో భాగస్వామ్యమైన
నిరంతరం ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో అనేక ఫలాలను ప్రజలకు అందించడం జరిగింది. అంటే పోరాటం చేస్తున్నప్పుడు ఆ పోరాట ఫలాలు ప్రజలకు అందాలి. ప్రజలకు అందినప్పుడే ఆ పోరాటానికి విలువ ఉంటుంది, మనుషులకు విలువ ఉంటుంది. ఇవాళ కగారు పేరుతో కేంద్రం ప్రభుత్వం ఇవాళ బీజేపీ కావచ్చు, రేపు కాంగ్రెస్ కావచ్చు, మారణహోమం అనేది జరుగుతున్నది. పెట్టుబడిదారీ శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మావోయిస్టు పార్టీ వాళ్లకు కట్టుదిట్టమైనటువంటి ఏ ప్రభుత్వాలైనా ఏ పాలక వర్గాలైనా పెట్టుబడిదారీ వ్యవస్థనే కొనసాగిస్తాయి, వాళ్ళకు అండగానే ఉంటాయి తప్పితే పీడిత ప్రజలకు దోపిడీకి గురయ్యే వర్గాలకు ఏమాత్రం అండగా ఉండని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఎందుకంటే అంబేద్కర్ ఐడియాలజీ, ఆయన ఆలోచన విధానం బ్యాలెట్ యుద్ధం. మావోయిస్టు ఎంచుకున్నది బుల్లెట్ యుద్ధమే, అధికారం కోసమే యుద్ధం. పీడిత వర్గాల కోసం సాయుధ పోరాటం ద్వారానే, తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించవచ్చు, సిద్ధిస్తుందని చెప్పేసి మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం ఎట్లయితే ఆ సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారో ఆచరిస్తున్నారో, మేము కూడా ఒక అంబేద్కర్ ఐడియాలజీగా అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాంగం ప్రకారం ఓటు అనే ఆయుధం ద్వారా మేము వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. త్యాగాలు, విలువైనటువంటి త్యాగాలను, ప్రాణాలను మేము అనవసరంగా మీరు బలిస్తున్నారని చెప్పేసి నేను అనను. కానీ ఒక ప్రజాస్వామ్యయుద్ధంగా ప్రజల్ని చైతన్యం చేసి ఓటు అనే ఆయుధం ద్వారా రాజ్యాధికారం సాధించావని చెప్పేసి నేను భావిస్తున్నాను. శాంతి చర్చలకు మేము సిద్ధం, కానీ అటువైపు నుంచి ఇప్పటిదాకా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. ప్రజలు అనేక సంఘాలుగా అనేక పేర్ల మీద శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మనం డిమాండ్లు వస్తున్నప్పుడు కూడా మేము శాంతి చర్చలు అవసరం లేదు, మేము కూకటి వేలతో పెకిలిస్తామని చెప్పేసి ప్రభుత్వ పాలక వర్గాలు అనుకుంటున్నప్పుడు మనం వేల కాదు లక్షల మంది భారతదేశంలో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చిన నిష్ప్రయోజనం. వాళ్ళు అంశాలను చూస్తున్నప్పుడు అంచివేయడానికి మార్గాన్ని ఎంచుకుంటారు తప్పితే శాంతి చర్చలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చే ఎలాంటి అవకాశం వేరని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రైట్, ఇది పరిస్థితి. ఒక గ్రామస్తుడుగా, అదేవిధంగా ఒక మంచి ఐడియాలజీ ఉన్న వ్యక్తిగా తను కన్నీటితో ఒక విషయం చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే ఆకాశానికి హద్దుగా ప్రాణత్యాగం అనేది చాలా గొప్పది. ఈ ప్రాణత్యాగాలు ఏది వృధా కావద్దని చెబుతున్న పరిస్థితి. అయితే ఏ గ్రామంలో చూసినా ఒక రకంగా భాస్కర్కి సంబంధించిన గ్రామంలో ఎవరిని చూసినా బాధపడుతూ కన్నీళ్ళు పెడుతున్నా కనబడుతున్న యథార్థాలే మనకు కనబడతాయి. అయితే మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. భయ్యా, ఏం పేరు మీ పేరు? నా పేరు వినోద్ కుమార్. ఏంటన్నా భాస్కర్ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది, ఏంటి? మేము మంచిర్యాలలో ఉంటాము. మాకు నిన్న సాయంత్రం 4:30కు ఈ విషయం తెలిసేసరికి సడన్గా మా సొంత గ్రామైన పొచ్చకు రావడం జరిగింది. మీకు ఏమైనా బంధువు అవుతారా భాస్కర్? నాకు వరుసకి బాబాయ్ అవుతారు. ఇది పరిస్థితి. ఒక రకంగా కుటుంబ సభ్యులు, బంధువులు, బంధుమిత్రులు అందరూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే చాలా మేర గ్రామస్తులు ఉన్న పరిస్థితి. బ్రదర్, ఏం పేరు? శ్యామ్. ఎప్పుడు తెలిసిందే భాస్కర్? నిన్న 3:30కి వాట్సాప్లో చూసిన స్టేటస్లో. ఏంది అసలు పరిస్థితి, ఎట్లుంది? అంటే మేము పుట్టిన ఒక 1 year చిన్న బాబులు మేము. అప్పుడు వెళ్ళినట్ట మా అమ్మ నాన్న చెప్పారు. అప్పుడు వాళ్ళ ఇల్లు మా ఇల్లు కొంచెం దగ్గరే ఉండే, అప్పుడు అక్కడ పాత ఇల్లు అది. అప్పుడు నన్ను కూడా ఎత్తుకునేవాడంట మా అమ్మ రీసెంట్గా చెప్పింది. అయితే 30 ఏళ్ళ కిందమే ఆయన మావోయిస్ట్ పార్టీలో చేరడం, కొన్ని భూపోరాటాల వల్ల ప్రజల కోసం ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు. ఇక చివరికి అన్ఫార్చునేట్గా ఆయన ఎన్కౌంటర్లో చనిపోవడం, కడసారిగా మరి కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరూ కూడా ఆయన కనీసం ముఖమన్న చూద్దామని వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఈ విధంగా గ్రామంలో ఉన్న పరిస్థితి ఉంది. బ్రదర్, ఏం పేరు? మీ పేరు? సతీష్. ఎక్కడ ఫ్రమ్ ఆదిలాబాద్. ఎందుకు వచ్చారు ఇక్కడికి భాస్కర్? మాకు మామయ్య ఎడతాడు. మేము వాళ్ళ అన్న వాళ్ళ కూతురు భర్తని. నేను ఎప్పుడన్నా చూసారా భాస్కర్ని మీరు? ఎప్పుడు చూడలేదు, బట్ తెలిసింది కూడా మాకు ఇప్పుడే. అచ్చా. అంటే లోపల ఒక విప్లవకారుడు వీళ్ళ కుటుంబంలో తెలిసింది ఇప్పుడే మాకు. అచ్చా, ఓకే. తెలిసిన వెంటనే మా మెసేజ్ మాకు నిన్న నైట్ 7:30కి అట్లా తెలిసింది. తెలిస్తే మా మెసేజ్ కూడా తెలియదు,
ఇక్కడ నుంచి ఊరు నుంచి కాల్ వస్తే మేము వెళ్ళి అట్లా ఫోన్ చేసిన వెంటనే మేము వచ్చేసినాం. బట్ మా కుటుంబం నుంచి ఒక విప్లవకారుడు నాకు తెలిసింది ఫస్ట్ టైం. మాకు కూడా అంత ఐడియా లేదు. ప్రజల కోసం కొట్లాడే ఆయన చనిపోయిండు. సో దానికి బాగా చింతిస్తున్నాం. బట్ ఒకటి ఏంటంటే బూటకు ఎన్కౌంటర్ చేసుడు తప్పు. అందరు తెలంగాణ ఒక బడుగు బరిగిన వర్గాల కోసం ఆయన కష్టపడ్డాడు. ఆయన వెనకేసింది ఏం లేదు. బట్ ఏంటంటే ఒక బాధ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే ఆయనకేంది ఆఖరికి శవం ఇయ్యని పరిస్థితి కూడా కనబడుతుంది. కాకపోతే చివరి చూపు ఆయన కోసం ఒక తెలంగాణ పోరాట వీరుడిగా ఆయన చూడాలని ఆశ ఉంది. ఇక ప్రభుత్వం ఒకటే విన్నపం, ఆయన డెడ్ బాడీని ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఎవరిని కదిలించినా ఒక రకంగా కళ్ళలో కన్నీళ్లు తిరుగుతున్న పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ప్రాధేయపడుతున్నాం. చివరిసారిగా చూసుకోవడానికి భాస్కర్ అడెల్లు అలియాస్ భాస్కర్ది, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ డెడ్ బాడీ ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. బాబు, ఏం పేరు నీ పేరు? ఎవరే? వచ్చారేనా? తెలుసా భాస్కర్ పేరునా? లేదంటే నేనే చెప్తున్నాను, నువ్వే నాకు చెప్తావు. తెలిసి ఏంది వాళ్ళ కుటుంబంలో ఎప్పుడైనా నచ్చేదా? ఊరికి వచ్చిపోయేదా? మాట్లాడేదా? పెద్ద మనిషి రాలేదు. పోయిందైతే కండగ కనవాలి బిడ్డ, ఇంత మంచివాడు. పోయిందైతే పత్తగా కనవాలి, ఎవరికి కనవాలి. ప్రజల కోసం సాయం చేసింది బాబు. అంతేనా? ఏం చేసేది అప్పుడు? భూములు పంచుడు, దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసుడు, ఇవన్నీ నడిచినాయి. ఆయన చేసిన పుణ్యమే కానీ బగ్గం తెలియదు. ఆయన చేసిన పని అంతా పుణ్యమే. రైట్, ఇది పరిస్థితి. ఆయన చేసింది అంతా పుణ్యమే, ఇంతకంటే ఎక్కువ నేనేం మాట్లాడలేను అని చెబుతున్నాను. ఏం పేరు బాబు నీ పేరు? చూసినావా? ఇది పరిస్థితి. చేతితోటి సైగలు చేస్తున్న పరిస్థితి, దండం పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన మోగోడు అయినప్పటికీ అటు ఫోటోకు చూపెట్టి దండం పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ గ్రామంలో ఈ పరిస్థితి పొచ్చెర గ్రామంలో ఉంది. పొచ్చెర గ్రామంలో చాలా మేరకు తనతో పాటు కలిసి పనిచేసిన వారు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇది మనం ప్రస్తుతం దళితవాడలో ఉన్నాం. అంటే పొచ్చెర గ్రామంలో ఒక వాడ పేరు నేను చెప్పను, ఒక జర్నలిస్ట్గా దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. నాకు అందరూ సమానమే, కానీ వాళ్ళ పరిస్థితి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. అత్యంత దయనీయంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. తనతో కలిసి పనిచేసిన వ్యక్తులు కొంతమంది, అంటే అంతకంటే సీనియర్లు కూడా కొంతమంది పార్టీలో గతంలో పనిచేశారు. అజయ్ గారు ఉన్నారు, మనతో పాటు అన్న ఉన్నాడు. ఒకసారి మాట్లాడు అన్న, ఏంటి పరిస్థితి, ఎట్లా చూడొచ్చు? అంటే భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక క్రూరమైన నిర్బంధాన్ని కొనసాగిస్తున్నది. నక్సలిజం అనేది ఏందనంటే దేశవ్యాప్తంగా ఉన్న ఇంటలెక్చువల్స్ కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ దీన్ని ఆర్థిక, రాజకీయ, సామాజిక కోణం నుండి గ్రహించిండ్రు. ఇంతో కొంత ఏందనంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడం కొరకు ప్రయత్నం చేసిండ్రు. కానీ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే అధికారం లోపలికి వచ్చిందో ఒక కగార్ అంటే ఒడ్డు దగ్గర ఉన్నాం, ఇక దగ్గర ఉన్నామనే పేరుతోని పెట్టేసి భారతదేశం లోపల మావోయిజాన్ని ముక్త్ భారత్ అనేది అమిత్ షా మోడీ అనేది ఒక డెడ్ లైన్ పెట్టిండు. 2026 మార్చి 21 డెడ్ లైన్ పెట్టిండు. ఇది దుర్మార్గమైన చర్య. భారతదేశం లోపల అనేక మంది పేదలు ఉన్నారు, అదేవిధంగా భూమి లేని వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారు. ఈ పేదరికాన్ని నిర్మూలించడం కొరకు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు పనిచేయాలి. కానీ దానికి విరుద్ధంగా కార్పొరేట్ శక్తుల కొరకు ఒక వామపక్ష భావజాలమే ఉండద్దనేది ఒక డెడ్ లైన్ పెట్టి పనిచేయడం అనేది ఇది ఒక మూర్ఖమైన చర్యగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా చర్చలు జరపాలి, ఈ నరమేధాన్ని ఆపాలి. ఈ నరమేధాన్ని ఆపకుంటే ఈ ప్రజలు కూడా ఒకరోజు లేకుంటే ఒకరోజు కాలానుగుణంగా పరిస్థితులు మారుతాయి. కాబట్టి ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు కూడా మారుతారు.
ఇవాళ మోడీ ఉండొచ్చు, అమిత్ షా ఉండొచ్చు, రేపు ఇంకొకటి ఉండొచ్చు. ఇవాళ భారతదేశం లోపల అడవి ప్రాంతం లోపల ఉన్న పీసా చట్టం కానీ 170 చట్టం కానీ ఆర్టికల్ 56 చట్టాలు కానీ ఈ రాజ్యాంగంలో మనము రాసుకున్న చట్టాలు. ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పి పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ రాజకీయ నాయకులు ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారం లోపలికి ఎక్కి ఇలాంటి దుర్మార్గమైన చర్యకు పాల్పడడం అనేది సరైనది కాదు. భారతదేశంలో ఒక రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి ఇవాళ మావోయిస్టు పార్టీ కొట్లాడుతున్నది తప్ప వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనం లేదు. అదేవిధంగా వాళ్ళేదో ఆస్తులు కూడా కట్టుకోవడమో ఇంకేదో చేసుకోవడానికి కూడా వాళ్ళు చనిపోతలేరు. ఈ ప్రజల కొరకు వాళ్ళ ప్రజల హక్కుల కొరకు రాజ్యాంగం లోపల ఉన్న హక్కుల కొరకు రాజ్యాంగం లోపల ఆర్టికల్ 21 ఏదైతున్నదో ఒక మనిషి చంపకుండా ఎవరు కూడా అణచివేతకు కానీ కులాముల విషయంలో కానీ అన్ని విషయాల్లో ఒక సమానత్వం ఉండాలనే చెప్పే వాళ్ళు కొట్లాడుతున్నారు. అందుకొరకు పీస్ డైలాగ్ కమిటీ తరపు నుండి మేము ఒకటే కోరుతున్నాం, మధ్య భారతం లోపల ఉన్న పోలీస్ బలగాలను ఆపివేయాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి. దీని కొరకు రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ 300 ఇంటలెక్చువల్స్ కలిసి ఒక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు సీఎంలకు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఢిల్లీలో కానీ దేశవ్యాప్తంగా మొన్న మే 8-9 తారీఖు లోపల కూడా ఒక సిసిపి అనే ఒక కమిటీ కూడా అంటే కోఆర్డినేషన్ కమిటీ కూడా ఏర్పడ్డది. అందుకొరకు ప్రభుత్వం వెంటనే దీన్ని ఆర్థిక రాజకీయ సామాజిక కోణం నుండి దృష్టి సారించి మావోయిస్టులతో చర్చలు చేసి ఈ సమస్యని పరిష్కరించాలి. ఆదివాసుల హక్కులు ఏ అవుతున్నాయో వాళ్ళ హక్కులకు భంగం కలిగించకుండా ఆ ప్రాంతంలో ఉన్న మిలిటరీ దళాలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి పీస్ డైలాగ్ కమిటీని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది పరిస్థితి. శాంతి చర్చలు జరపాలని. బాబు ఏం పేరు? మీ పేరు? మధ్యలో అడేళ్ళు. నేను పక్క ఊరు మాది. మీరు కూడా స్టేట్ కమిటీ మెంబర్ మహారాష్ట్ర చేసినారు. అయితే చదువుకునే రోజుల లోపల మాకు భాస్కర్ తెలుసు. మేము సీనియరు, ఆయన మాకు జూనియరు. అప్పటి నుంచి పరిచయము. ఆయన పార్టీలోకి వెళ్ళిపోయాక ఇప్పుడు ప్రస్తుతము ఆయన ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైనటువంటి ఆయన ప్రస్థానము దండకారణ్యం వరకు చేరుకుంది. అక్కడ ఉద్యమంలోనే మేము పలు సమస్యలతోటి వచ్చేసినాము. వాళ్ళు మావోయిస్ట్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ మధ్యనే ఒక ఎన్కౌంటర్లో చనిపోయిండు అనేటువంటి వార్త తెలిసి ఇంటి వాళ్ళని పరామర్శిస్తామని చెప్పి వచ్చినాము. వాస్తవానికి అది ఎన్కౌంటరా లేదా పట్టుకొని కాల్ చేశారా అనేటువంటిది అనుమానంగా ఉంది. అది ఏమైనా కానీ బాడీని మాత్రం ఇంటి వాళ్ళకి అప్పచెప్పాలా. ఈ 30-40 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళనైనా ఒకసారి చూసుకుంటామని చెప్పి ఇంటి వారు అందరూ వెహికల్లతో ఎదురు చూస్తున్నారు. అందుకని చెప్పేసి ఆ బాడీని ఇవ్వాలి. బాడీ కోసం వెళ్ళినా కానీ మరి ఇస్తారా లేదా అనేటువంటిది ఒక అనుమానం ఉంది. ఇవ్వాలి అని చెప్పి మేము మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్లా చూడొచ్చు అన్న, అంటే భాస్కర్ ఈ ప్రాంతంలో ఏ సమస్యల మీద పార్టీలో ఉన్నప్పుడు ఎక్కువగా డిస్కషన్ జరిగేది? ఇక్కడ అంటే పార్టీలో ఆయన వేరే చోటు మేము వేరే చోటు పనిచేసినప్పటికీ ఆయన ప్రత్యక్షంగా పార్టీలోకి రిక్రూట్ అయిన తర్వాత నాకు పరిచయం లేదు. కాకపోతే పార్టీలు అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్యు విద్యార్థుల సమస్య పైన కాలేజీలో ఉన్నప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు ఆ ప్రభావంలో చాలానే యాక్టివ్గా ఉండేవాడు. మళ్ళీ తర్వాత విలేజ్లో కూడా 60 ఏళ్ళు తో లింక్లో ఉండి ఇక్కడ విద్యార్థుల అంటే గ్రామీణ రైతుల సమస్యలపైన వాటిపైన కానీ చేయడం మళ్ళీ ఇట్లా చేస్తూ అదే ప్రభావంతో మళ్ళీ పార్టీలోకి రిక్రూట్ అయ్యాడు. ఇది పరిస్థితి. ఇటు రైతు కూలీ సంఘంతో తనకు అనుబంధం ఏర్పడింది. సమస్యల మీద ఫైట్ చేసే వ్యవస్థ స్టార్ట్ అయింది. దాని తర్వాత క్రమక్రమంగా అది కాస్త మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ దిశగా పోయిన పరిస్థితి. ఏం పేరు అమ్మ? నీ పేరేంది? అలేదమ్మా నమ్మకు చెప్పు. ఏం పేరు నీ పేరు? అడెల్లా. ఏమవుతాడు భాస్కర్? తమ్ముడు అవుతాడు. ఎప్పుడు తెలిసిందమ్మా చనిపోయిందని ఎన్కౌంటర్? మాకు రాత్రి నిన్న తెలిసింది. ఏ ఊరు? వచ్చారా? ఎప్పుడైనా వచ్చేదా భాస్కర్? రాలేడు పోయిందే గుర్త. మళ్ళా ఇంటికి తిరిగి
మావోయిస్టు పార్టీలో పోయిన తర్వాత భాస్కర్ ఏం చేసిండు ఈ ఊరి కోసం? ఏం చేయలేడు, చేసిండు, అందరు బతుకుతారని పోయిండు, అందరి కోసం పోయిండు, ఇక అయిపోయింది. ఇది పరిస్థితి. పీడిత ప్రజల కోసం పార్టీలో చేరిన అనంతరం మళ్ళీ శవమయ్య ఇంటికి వస్తున్నానని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే భాస్కర్కి సంబంధించిన అంశంలో ఒకసారి చూసినట్టు కనుక అయితే 1993 నుంచి పార్టీలో నేరుగా రిక్రూట్మెంట్ జరిగింది. రిక్రూట్మెంట్ తర్వాత అటు 2002కు డీకేకు ట్రాన్స్ఫర్ అయిన పరిస్థితి. అంటే పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు దండకారణ్యం స్పెషల్గా నేరుగా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఎటు చూసినా పెద్ద మనుషులు ఒకసారి చూపెట్టచ్చు ఆ కార్యక్రమంలో వచ్చిపోతున్న పరిస్థితి. భాస్కర్ను చివరిసారిగా చూస్తామని అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా పొచ్చెర గ్రామంలో తాజా పరిస్థితి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది వచ్చిపోతున్నారు, చూస్తున్నారు. ఇప్పటికే బాడీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి. చివరిసారిగా కుటుంబ సభ్యుల కోసమైనా ఇవ్వాలి, మేము ఇక్కడ బాడీ ఇవ్వడం వల్ల, అదేవిధంగా బాడీ అంత్యక్రియల వల్ల ఎటువంటి హాని జరగదు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి 35 సంవత్సరాల క్రితం పోయిన మా పెద్దనాన్న బాడీని మాకు ఇవ్వాలని కన్నీటితో అప్పీల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ భాస్కర్ కథ నిన్నటితో బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ సమీపంలో ముగిసింది. ఇంకా ఆదిలాబాద్ జిల్లా అయితే ఒకవేళ ఛత్తీస్గఢ్లో కానీ తెలంగాణలో ఎక్కడైనా, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎన్కౌంటర్ జరిగితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కడో కాడ ఆ కన్నీటి శోకం కనబడుతుంది. అటు బెల్లంపల్లి, అంతకుముందు ఇటు బోతు, ఈరోజు పొచ్చెర, మరో రోజు ఎక్కడో అన్న కోణంలో ఈ విధంగా కనబడుతున్న పరిస్థితి. ఒకసారి తనకు ఇంటి దగ్గరే ఉన్నాను ఇతడు. బాప ఏం పేరు నీ పేరు? రమణయ్య. భాస్కర్ తెలుసా నీకు? తెలుసు. ఆయన ఇక్కడ నుండి 93, 94లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిండు. ఇక్కడ ఉద్యమం, ఆయన జీవితమే 30 సంవత్సరాలు పార్టీ కొరకు త్యాగం చేసి ప్రజల కొరకు, అనవర్గైన వర్గాల కొరకు పాటుపడి ఇలా అకాల మరణం చెంది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని నేను నమ్ముతున్నా. ఈ అమిత్ షా, మోదీలు ఈ పీపుల్స్ వార్ని 2000 కగారు 26 వరకు అంతం చేయాలని ఒక పంతన బట్టి అనిల్ అంబానీ, అదానీల కొరకు ఇది చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని, పీపుల్స్ వారితోటి చర్చలు జరపాలని మేము కోరుతున్నాం. భాస్కర్ని చివరిసారిగా ఎప్పుడు చూసాను? నేను పోయిన నుంచి ఇప్పటి వరకు చూడలే. ఈ ప్రాంత భాస్కర్ అంశంలో భాస్కర్ అంటే ఇప్పుడు భాస్కరు ఆర్ఎస్లో పనిచేశారు. దాదాపు మా బౌద్ధలంలో రిక్రూట్ అయినప్పుడు మా బౌద్ధలం వచ్చింది. మా ఊరు కూడా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలే. ఇక నాకు కూడా ఒకసారి 2 సార్లు దళంలో మా ఊరికి కూడా వచ్చారు, కలిశారు. చాలా క్రమశిక్షణతోని ఒక ఆర్ఎస్ విద్యార్థి నుంచి ఒక 34 సంవత్సరాల కంటే ముందు ఒక పసిబాలుడుగా గ్రామాల నుండి ఒక రాష్ట్ర స్థాయికి ఎదిగిన ఒక గొప్ప నాయకుడు భాస్కర్. అంటే మా బౌద్ధ తాలూకులకు మంచి పేరుంది. ఆయన అంటే అందరు అభిమానించేవారు. ఈ గ్రామాల నుంచితో పాటు ఆయనతో చాలామంది ఉద్యమాలకు వెళ్ళిపోయిన తర్వాత కూడా తన సహచరులు కొందరు లొంగిపోయినా, మరికొందరు అమరులైన కూడా ఆయన ఏనాడు కూడా అడుగుడు వేయకుండా చాలా సందర్భాలు వచ్చారు. ఇక మొన్న కరోనా టైంలో కూడా జిల్లాలో పర్యటించినప్పుడు కూడా అతను లొంగిపోతారని పెట్టేసి పోలీసు వాళ్ళు ప్రచారం కూడా చేశారు. కుటుంబ సభ్యులను కానీ, ఆయనకు పరిచయం ఉన్న పాత మిత్రులతో కానీ, అతనికి ఉన్న జర్నలిస్టులతో కానీ సంప్రదింపులు చేస్తే ఆయన వస్తే లొంగిపోవడానికి కూడా మిలియనంత ప్రయత్నం చేయండి పెట్టేసి చేశారు. కానీ ఆయన ప్రభుత్వం చెప్పే, ఏ పాలకులు చెప్పే దానికి కూడా లొంగకుండా చివరి వరకు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన అమరుడు అయ్యిండు. ఆయన ఆశయం చాలా గొప్పది. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు కూడా ఆయన త్యాగాన్ని మనం వేలకట్టలేదు. ప్రభుత్వం కూడా, ఒక నేను జర్నలిస్టుగా ఏం చెప్తున్నంటే, ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన దేశం మీద పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి పరమాణు అమాయకులను చంపినప్పుడు భారతదేశ ప్రభుత్వము పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే వాళ్ళు మేము యుద్ధాన్ని విరమించుకుంటాం అమెరికా అధ్యక్షుడు చెప్పడం వల్ల
మళ్ళీ మిగతా పాకిస్తాన్ వాళ్ళు కూడా మేము విరమించుకుంటామని చెప్తే ఆ టైంలో మన భారత ప్రభుత్వము పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపేశారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీలు మేము సిరసలకు వస్తాం అన్నప్పుడు సిరసలకు పిలవాలి. ప్రజా సంఘాలు కానీ ప్రజలు కూడా అందరూ మెజార్టీ ప్రజలు కూడా సిరసలకు రావాలన్నప్పుడు సిరసలు పిలాలి. సిరసలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఏ ప్రయోజనాలు చెప్తారు, వాళ్ళ డిమాండ్స్ ఏమి, వాళ్ళ ప్రజల డిమాండ్లా అవి నెరవేరుస్తారా లేరా అనేది చెప్పకుండా కంగారు పేరుతోని ఒక డేట్ లైన్ పెట్టి ఈ దానికి దాడిలోకి పాల్పడడం కూడా మన ప్రజాస్వామ్య దేశం కాదు. రాజ్యాంగం ప్రకారము అందరికీ జీవించే హక్కు ఉంది, చంపే హక్కు ఎవరికి కూడా లేదు. కాబట్టి మా పాలకులు కూడా ఒక్కసారి ఆలోచించుకొని మావోయిస్టులతో కూడా చర్చ జరపండి. చర్చ జరిపినప్పుడు ఆ చర్చలో భాగంగా మీరు బయటకు వచ్చినప్పుడు అప్పటి కాలం వేరా ఇప్పటి కాలం వేరా, తుపాకులు మీరు వదులుకోవడానికి చెప్పండి. చెప్తే అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారో పెట్టేసి, ఒకవేళ ఆ సిద్ధాంతానికి మీ చర్చలు పెళ్ళైన తర్వాత ఈ దాడులు కొనసాగిస్తే ప్రజల నుంచి కూడా కొంచెం ఆలోచించవాలి కదా. ఇప్పుడు ప్రజల నుండి ఏమవుతుంది, ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మా బోత్ ప్రాంతం కూడా కానీ ఇక్కడ ఈ పొచ్చల గ్రామం కానీ భూస్వాముల భూములు కానీ అగ్రవర్ణాల దాడులు కానీ బాగుండి ఇవాళ ఈ చర్చ ఈ మాట్లాడే హక్కు సామాన్య జనం కూడా గొంతెత్తి మాట్లాడుతున్నా అంటే నక్సలైట్ల త్యాగాలని చెప్పవచ్చు. వాళ్ళ త్యాగాల వల్లనే ఈ మారుమూల ప్రాంతాలలో అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈరోజు మధ్య భారతదేశంలో కూడా ఖనిజ సంపద కోసమే పాలకులు ఈ కంగారు పేరుతోని మొత్తం మావోయిస్టులను ఏరివేస్తామని చెప్తున్నారు. కాబట్టి భారతదేశం నక్సలైట్లు కూడా ఎవరు గారు, పాకిస్తాన్లు గారు, టెర్రరిస్టులు గారు, వాళ్ళ అమాయకులు చంపరు. వాళ్ళ ప్రజల కోసం ఒక సిద్ధాంతం కోసం కన్న తల్లిదండ్రులు కూడా కుటుంబ సభ్యులను కూడా వదిలేసి ఒక సిద్ధాంతం కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. కాబట్టి వాళ్ళతో చర్చ జరపాలని పెట్టేసి ఒక జర్నలిస్టుగా కూడా నేను కూడా వాళ్ళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, కోరుతున్నాను. ఇది పరిస్థితి. కగారు పేరుతో డెడ్ లైన్ పెట్టి చంపడం కాదు, వాస్తవికాల దిక్కు ప్రభుత్వాలు ఆలోచించాలని చెబుతున్న పరిస్థితి. తనతో పాటు సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ తన మాటల్లో స్పష్టంగా కనబడుతుంది. భాస్కర్ క్రమశిక్షణతో కలిగిన వ్యక్తి. సరెండర్ కావాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసినా కానీ ఎక్కడ సరెండర్ కాలేదు. తనతో పాటు ఫ్రెండ్స్, అదేవిధంగా జర్నలిస్టులు కొంతమందిని కూడా అప్రోచ్ అయ్యారు. అప్పుడు కరోనా టైంలో సీరియస్గా ప్రయత్నం చేసినా ఎక్కడ భాస్కర్ తన ఉద్యమ పంతను మార్చుకోలేదు. పీడిత ప్రజల కోసమే చివరి వరకు ఉన్న పరిస్థితి. దీనికి ఆ క్రమంలోనే ఈ యథార్థం జరిగింది, ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ బూటకం. ఈ ఎన్కౌంటర్ని మేము ఖండిస్తున్నామని కూడా కొంతమంది గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. చివరిసారిగా బాడీ అప్పజెప్పాలి, భాస్కర్ కుటుంబ సభ్యులకు చివరిసారిగా ప్రభుత్వం చూపెట్టే ప్రయత్నం చేయాలని పొచ్చర గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతిమంగా భాస్కర్ పీడిత ప్రజల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు, దండకారణ్యం వరకు ఆదివాసీ ప్రజల నుంచి బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఈ వ్యక్తి బాడీని మాకు చివరిగా అప్పజెప్పాలని కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి.